నుంచి కాలువ తీసుకొచ్చి పైప్ లైన్ తీసుకొచ్చి నీళ్ళు ఇస్తే మండల కేంద్రం అభివృద్ధి అవుతుంది, కొంచెం గొంతులో నీళ్ళు వస్తుంటే ఉంటాయని చెప్పేసి అడగడం కోసం మీటింగ్ పెట్టాం ఈరోజు. దీనికోసం అడుగుతున్నాం మేము ఏం మాట్లాడలేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోడుమూరులో సభలో చెప్తే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దగ్గర శిలాపలకం వేసినారు. కోడుమూరులో చూడొచ్చు ఎవరన్నా పోయి. వాళ్ళు శిలాపలకం వేసినారు, వేదవతికి నిధులు కేటాయిస్తున్నా, వేదవతి నేను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా అని చెప్పేసి ఆయన పార్టీలోకి చేర్చుకున్నారు. అయ్యా 2018 అయిపోయి పోయేసారి జగన్మోహన్ రెడ్డి ఒక సుక్క నీళ్ళు ఇవ్వలే, ఒక సుక్క డబ్బులు ఇవ్వలే, దానికి ఖర్చు పెట్టలే. నువ్వు వచ్చిన 2 ఏళ్ళు అయితే అవి మొండిగోడలు ఫిల్లర్లు వేసినారు, ఆగిపోయింది వేదవతి దగ్గర. ఆ గుళ్ళెం దగ్గర పోయి చూసొస్తే అర్థమవుతుంది నాయన నువ్వు మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తున్నావు, కనీసం ఆ వేదవతి పూర్తి చేస్తాను, దానికి నిధులు ఇవ్వాలని చెప్పేసి అడగడం కోసం ఈరోజు మేము సభ పెట్టాం. అదే కాదు, ఈ ప్రాంతంలో నగరడోర్ రిజర్వాయర్ ఒకటి ఉంది మన ఇక్కడ రామదుర్గం దగ్గర. నగరడోర్ రిజర్వాయర్ 75% పని పూర్తి అయిపోయింది. 1.5 TMC నీళ్లు నిల్వ ఉంటాయి. దాంట్లో కనీసం 25% నిధులు కేటాయిస్తే దాంతో పూర్తి అయిపోతుంది. ఆ ప్రాంతంలో నీళ్లు వస్తే నిధులు గొంతులు వస్తుంటారు. జోరాపులు నెల రోజులకు వస్తున్నాయి, హాస్పిటల్ నెల రోజులకు వస్తున్నాయి, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వారాలకు 10 రోజులకు నీళ్లు వస్తున్నాయి. ఈ రోజు ఎల్ఎల్సీ నుంచి నీళ్లు ఇస్తున్నారే కర్నూలు వరకు తాగనికా, మరి వీళ్ళే తాగాలని చెప్పేసి అడగడం కోసం మేము సభ పెట్టినాం. దానికోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసులను అర్థం చేసుకోవాలని చెప్పేసి మరోసారి వాళ్ళని పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా ఎందుకు చెప్తున్నామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లాలో 4 సార్లు వచ్చారు. పోయినసారి ఎమ్మెల్యేలకు వచ్చినారు, మొన్న జొన్నగిరికి వచ్చినారు, నిన్న మళ్ళీ మాధవరం వచ్చినారు, ఈ రోజు హాస్పిటల్కి వస్తున్నారు. అయ్యా మీరు వచ్చే సందర్భంగా ముఖ్యమంత్రి గారు మీరు వస్తే 5 కోట్లు 10 కోట్లు ఖర్చు అవుతుంది సార్, మీ ప్రయాణాలు తగ్గించుకునే పర్వాలేదు, మీరు వచ్చినా పర్వాలేదు ముఖ్యమంత్రి గారు, మేము మాకే అభ్యంతరం లేదు. ఈ కర్నూలు జిల్లాలో వేదవర్తి పూర్తి కావాలని చెప్పేసి 2000 కోట్లు, ఆ 2000 కోట్లు కేటాయిస్తే అది పూర్తి అయిపోతే ఈ ప్రాంతంలో 8 TMC నీళ్లు వస్తాయి. ఒక్కటి నీళ్లు గొంతులో పోసుకోవచ్చు, నీళ్లు మేము పంటలు కట్టుకోవచ్చు. దానికోసం మేము అడగాలని చెప్పేసి అడుగుతున్నాం. నువ్వు పెద్ద సంజీవిని ఆసుపత్రి సంజీవిని అని చెప్పేసి ఒక పథకం ప్రారంభించిన ఇక్కడికి వస్తున్నాడు. పిహెచ్సి సెంటర్ అంటే 50 పడకలు లేవు, 30 పడకలు లేవు, 3 బెడ్లు వేసి దాన్ని ప్రారంభించడానికి వస్తున్నారు. అంత పెద్ద ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నాయన ఈ ప్రాంతం గురించి కూడా చూడు నాయన అని చెప్పేసి అడగడం కోసం మేము ఇక్కడ సభ పెట్టాం. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఏమంటే ఈ రోజు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కానీ, పత్రికా వర్గాల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా కానీ మేము కోరేది ఏమంటే ఈ కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. ఈ జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలి. మొన్న గురువారం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కాలేదు, అట్లాగే మన పులికలో పూర్తి కాలేదు. ఈ ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయట్లేదు. అందుకోసమే మీరు వచ్చే సందర్భంగా ఈ కర్నూలు జిల్లాలో తాగునీరు ప్రాజెక్టుల గురించి మీరు ఏదైనా వాగ్దానం చెయ్యండి అని చెప్పేసి అడగడం కోసమే ఈ రోజు సిపిఎం పార్టీకి మేము సభ పెడుతున్నాం. మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు. ఈ జిల్లా ప్రజల తరఫున, ఈ జిల్లా ప్రజానికం తరఫున, ముఖ్యంగా ఈ మండల ప్రజానికం తరఫున మా గోడు వినిపించుకోవడం కోసం కూడా పెట్టాం. మీరు కట్టిన జెండా అది బిందెలు కట్టింది మామూలు బిందెలు కాదు, దండాది. ఎందుకంటే స్వాత దండ మా దగ్గర పూలు లేవయ్యా అని చెప్పేసి, నీళ్లు లేవని చెప్పేసి బిందెలు కట్టుకున్నాం. మేము ఈ నిర్ణయం చేయడం కోసం ఈ జెండా కట్టాం. ఈ జెండా కట్టిన ఉద్దేశం మన నీళ్లు పోయిన మా గొంతులో చెప్పేసి నెల రోజులకు 30 రోజులకు 50 రోజులకు వచ్చి నీళ్లు కాదయ్యా మాకు రోజుకు ఇక్కడ నీళ్లు పోయండి అని అడగడం కోసం ఆ దండ కట్టుకున్నాం మేము. అందుకోసమే రేపు ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఉండేటువంటి మంత్రులు, ఈ జిల్లాలో ఉండేటువంటి ఇన్ఛార్జీలు, ఈ జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు, అనధికార పార్టీ నాయకులు, అధికారులు మొత్తం కలిసి ముఖ్యమంత్రి గారికి మా విన్నపాన్ని వినిపించండి. మేమైతే రేపు అక్కడికి రాము, మేము వచ్చే సభ కూడా కాదు. అందుకోసమే మా తరఫున, ప్రజల తరఫున అయ్యా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను నిధులు కేటాయిస్తా, ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తా, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా, ఈ ప్రాంతాన్ని కాపాడుతా, దేవరగడ్డ దగ్గర నేను జంగల పార్క్ ఏర్పాటు చేస్తా, ఇట్లాంటి వాగ్దానాలు ఏమైనా చేసుకోమని చెప్పేసి అడగాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ, అందుకోసమే ఈ సభకి ఇక్కడ చాలా మంది వచ్చినారు. ఈ సభకు వచ్చేటువంటి సందర్భం కూడా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మేము అధికారులకు బహిరంగ లేఖలో ఇచ్చాం, జిల్లా కలెక్టర్ గారికి తెలియజేశాం. అందుకోసం విన్న విషయాలు వినిపించుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. మాకు సహకరించేటువంటి అధికారులకు, ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రైతు జిల్లా కార్యదర్శి రామకృష్ణ సోదరులారా, అనేక విషయాలు గౌకేశయ్య గారు అదేవిధంగా నారాయణ గారు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పేటువంటిది ఒకటి. గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన సందర్భంగా కొన్ని నెలల పాటు పోరాటం చేసి కొంతమంది ముగ్గురి ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అందుకోసమే ఈరోజు ఇక్కడ తాగునీళ్లు లేవు, తాగడానికి కూడా లేవు. సాగునీళ్ళ కథ దేవుడు ఎరుగు, తాగడానికి నీళ్లు లేవని చెప్పేసి అనేక మంది ఈరోజు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చంద్రబాబు నాయుడు వచ్చేటువంటి సందర్భంగా ఇప్పుడైనా ఇక మీకు తాగడానికి
ఇక్కడ నుంచి నేను పందికోన రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని వస్తానని చెప్పేసి ప్రకటించమని చెప్పడానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి. అదేవిధంగా ఈరోజు భూములు ఉన్నాయి. ఈ భూములను బలవంతంగా ఈ రోజు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తున్నారు. అయ్యా, పత్తికొండ మండలం ఓసూరు గ్రామంలో 1800 ఎకరాలను ఏ రకంగా మీరు ఇచ్చినారు? కౌలు పేరుతోనే ఈ రోజు గుత్త పేరుతోనే ఈ రోజు నెలకు సంవత్సరానికి 30,000 అని చెప్పేసి తీసుకొని ఈ రోజు మార్టిగేజ్ చేసుకోవడానికి అమ్ముకోవడానికి అవకాశం ఇస్తారా? ఏ రకమైనటువంటి న్యాయం ఇది అని చెప్పేసి అందుకోసమే ముఖ్యమంత్రి గారు ప్రకటించాలా. రేపు సభలో మీరు పెట్టినటువంటి సభలో అది అన్యాయం, రైతులను మోసం చేయడం, దగా చేయడం, రైతులను గొంతుకోయడం తప్ప మరొకటి కాదు. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయమని చెప్పేసి అధికారులను ఆదేశించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ టమాటా పండించేటువంటి రైతులు ఉన్నారు. కిలో రూపాయనా, కిలో 2 రూపాయలా, కిలో 3 రూపాయలా? మరి ఏ రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులుగా ఉండేటువంటి వాళ్ళు జీవించాలా, బతకాలా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం